యేసు దేవనామ సంకీర్తనం. మన యేసు స్వామికి దేవుడు మీకు తోడై ఉండును గాక. మీ ఆత్మకు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ప్లీజ్ బి సీటెడ్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అంతర్జాల సహాయంతో వీక్షిస్తున్నటువంటి విశ్వాస సమాజం అంతటికి కూడా ప్రత్యక్షంగా ప్రభు సన్నిధానములోనికి వచ్చి నేటి సబ్బాతు దినాన భగవంతుని ఆరాధన చేయడానికి సమయాన్ని కేటాయించి ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకున్నటువంటి సార్వత్రిక విశ్వాస సమాజానికి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి నామమున మీకు శుభములు కలుగునుగాక. It's probably a double joy for me to stand before the saints of CSI Ramkot Church. దశాబ్ద కాలం అనంతరం ఒక విశాలమైనటువంటి పవిత్ర మందిరాన్ని అనేటువంటి ఆలోచనకు బీజం వేసినటువంటి సంఘం కలను ఈ విధంగా సాకారం చేసుకుని అటు ఆలయంలో ఆరాధించేటువంటి ఆధిక్యతలో ప్రవేశించి ఇటు చక్కని సుందరమైనటువంటి, బహుశా సర్వాంగ సుందరమైనటువంటి, సుగుణ శోభితమైనటువంటి ఇటు దేదీప్యమైనటువంటి దేవాలయములో ఆరాధించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అర్చక అర్చకేతర, యాజక యాజకేతర సమాజం అంతటినీ కూడా మనసా వాచా కర్మేణః మిమ్మల్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఈ దినం ఈ విధంగా ఈ చక్కని సుందరమైనటువంటి శృంగారమైనటువంటి ఈ దేవాలయంలో సుగుణ శోభితుడైనటువంటి దేవదేవుని యొక్క పవిత్రమైనటువంటి సందేశాన్ని అందించేటువంటి కృప పైనున్నటువంటి ప్రజాపతి పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుడు తన సేవకుల ద్వారా, సంఘ నాయకుల ద్వారా అనుగ్రహించిన విధానం బట్టి ఆ పవిత్రమూర్తి యొక్క పాద పద్మాల చెంత ప్రణమిల్లి ఆయనకు నేను శిరస్సు వంచి నా యొక్క కృతజ్ఞతల్ని తెలియచేస్తున్నాం. మీ అందరినీ కూడా మరొక పర్యాయం దీనికి కారణము, కర్మ, కర్త, క్రియ పైనున్నటువంటి క్రీస్తు చేతిలో వాడబడినటువంటి సాధనాలుగా మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఉన్నాం. ఐ థ్యాంక్ the Presbyterian Church, the Vice Chairman, sir, Ayya. Thank you so much for the love you have extended unto the servant of the Lord. And I thank all my presbyters. Vinodana, nenu annatho pani chese adrushtam దేవుడు నాకు ఇచ్చినాడు. Thank you so much, and I could able to see. And all my friends, Ratnakar Anna is my guru, and all the ACTC నుంచి వచ్చినటువంటి beautiful diamonds are serving in this beautiful church. I thank one and all. Sudha, thank you so much. Rahul Aigar, thank you so much. And I thank the officers of the pastorate, very specially Marvin, wherever ayya ekkadunado, మరి వారికి, స్టూవర్డ్ గారికి, ట్రెషరర్ గారికి, ప్రాపర్టీ సెక్రటరీ, ప్రతి ఒక్కరికి, ఎందరో మహానుభావులు, మీ అందరికీ నా వందనాలు. Today, before I start pondering upon the word of God, సర్వసాధారణంగా
దేవుని మందిరములో ఆరాధించేటప్పుడు ఉల్లాసముతో, ఉత్సాహముతో ఆయన సన్నిధిని ప్రజలు, పరిచారకుడు ఆరాధించాలి. కానీ ఐ డోంట్ నో, లోపం ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, దానికి కారకులు ఎవరో అంతకన్నా కూడా నాకు తెలియదు. మనం చేసే ఆరాధనలో చాలా సందర్భాలలో ఐఎమ్ అడ్రస్సింగ్ టు ద చర్చ్ ఇన్ జనరల్, నాట్ స్పెసిఫికలీ. మీరంతా మంచోళ్ళు, రామ్ కోటోళ్ళు చాలా మంచోళ్ళు అని భాస్కర్ గారు ఊకే చెప్తాడు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యా ఫర్ ద బ్యూటిఫుల్ విట్నెస్. బట్ ఐఎమ్ అడ్రస్సింగ్ టు ద పీపుల్. మన ముచ్చట కాదు, వేరేళ్ళ ముచ్చట. ద ప్రాబ్లం విత్ ద చర్చ్ ఈస్, ఆరాధనలో ఆది నుంచి ఆరాధనలో పాలి భాగస్థులు కాకపోవడం అనేటువంటిది బహుశా క్షమించరాని పాపమేమో. ఐఎమ్ షూర్ many of the friends who are seated here, they have not heard the word of God. 4 లేఖన భాగాలు చదివినప్పుడు ఆ లేఖన భాగాలను విన్నటువంటి ప్రజానికాన్ని, ఒకవేళ నేను టీచర్ను కనుక, ఇప్పుడు టీచర్ని అయినా కనుక చేతులు ఎత్తుమని చెబితే చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఐ డోంట్ నో వై. The whole maqsad of coming to the church, the whole purpose of coming to the church, it is a beautiful scientific exercise we make from the beginning of the worship till we sing the doxology and we say amen. ఆలయ ప్రవేశము మొదలుకొని చివరి ఆమెన్ అనేంత మట్టుకు ప్రతి విశ్వాసి నిబద్ధతతో సమయము లోపల ఆయన సన్నిధానములోనికి వచ్చి తమను తాము దేవుని యొక్క పవిత్ర సుముఖమున మిమ్మును మీరు అగుపరుచుకోవలసినటువంటి గురుతరమైన ప్రాథమికమైనటువంటి బాధ్యత, విశ్వసనీయత కలిగినటువంటి విశ్వాసం మీద ఉన్నది. ఇది మరువద్దు. Unfortunately, we are dragging God into our own comfort zone. Rather, we are supposed to walk in the comfort of God. ఎట్లాగూ గేట్లు తెరిచి ఉన్నాయి కనుక ఏ టైం వచ్చినా ఓకే, గుడికి పోయినామా లేదా? నో మై డియర్ ఫ్రెండ్స్, ద హోల్ ఎక్సర్సైజ్, ఇంత కష్టపడి యాజకులు వారమంతా ప్రార్థించి ఇటు ఆరాధన నడపడానికి వారు చేసినటువంటి శ్రమ యొక్క ఫలితము మన నిబద్ధత లోపము వలన మనము సంపాదించుకోలేక, సాధించుకోలేక సతమతమవుతుంటూ ఉంటాం. ఈ సత్యాన్ని మరచిపోకుండా మిత్రమా, నీ నిబద్ధతను, నీ విశ్వసనీయతను, నీ విశ్వాసానికి కర్త అయినటువంటి దేవుని సముఖములో నీవు నిరూపించుకోబద్ధుడవై ఉన్నావు, నిరూపించుకోబద్ధురాలువై ఉన్నావు. ప్రవక్తగా ఇది దేవుని నామమున ఒక శాసనం. పరిచారకునిగా మీ అందరికీ నా 2 కరములు జోడించి ఒక విన్నపం. నో కాంప్రమైజ్ ఇన్ ఇట్. నో కాంప్రమైజ్ ఇన్ ఇట్. ఎందుకనంటే ఆరాధన ఆది నుంచి అంతం వరకు సమస్తము శాస్త్రయుక్తమైనటువంటి పరిశోధనలో మనం సాగిపోతాం. టుడే వీ హ్యావ్ ద వండర్ఫుల్ థీమ్. ఐ రియల్లీ కంగ్రాచులేట్ ద క్వైర్ టీమ్. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. అసలు నేనేమనుకున్నా అంటే మొత్తం లగ్గం పాటలు పాడతారని అనుకున్నా. అది ఇంకా ధూమ్ధామ్ ఉంటుండే లగ్గం పాటలు కనుక అన్ని పాడుంటే. బట్ ఎనీవే, టుడే వీఆర్ హియర్ టు పాండర్ అపాన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థీమ్స్. మీరు అందరు చూసి వచ్చారు. రామ్కోట్ చర్చ్ చాలా నిబద్ధత కలిగినటువంటి చర్చ్.
ఎప్పుడు ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అయ్యా భాస్కర్ అయ్య గారు చెప్తాడు నాకు, టుడే వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ థీమ్. యు నో వాట్ ఈస్ ద థీమ్? అయ్యగారు మాకు తెలుసు, హానర్ మ్యారేజ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద సినాడ్ టీమ్. ఈ సంవత్సరం థీమ్ను చాలా ఆలోచింపచేసేటువంటి అంశాన్ని వాళ్ళు మనకిచ్చినారు. సర్వసాధారణంగా ఏమిటంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఇది చాలా మనకు తెలిసినటువంటి ఒక బ్యూటిఫుల్ ఫ్రేజ్. ఎందుకంటే ప్రతి లగ్గం కార్డు మీద దాన్ని మనం చపాయిస్తాం. చపాయించరా అన్నా? లగ్గం కార్డు మీద చపాయిస్తారు కదా. మ్యారేజ్ ఇస్ హానరబుల్. బట్ టుడే కొద్దిగా ట్విస్ట్ ఇచ్చింది సినాడ్ ఈ థీమ్లో. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని ఎన్ని రోజులు అనుకున్నాం, ఈ రోజున అదే వివాహమును గూర్చినటువంటి మరొక కోణముతోని దృష్టి కేంద్రీకరించమని ఈ లేఖన భాగాలను అంశాన్ని మనకు పొందుపరిచినారు. హానర్ ద మ్యారేజ్, వివాహమును ఘనపరచుట. చాలామంది వివాహమైనటువంటి వారు ఉన్నారు, ఇంకా చాలామంది వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు ఉన్నారు. వీరిరువురిని కూర్చున్నటువంటి సంబోధనను నేటి ఇటు వాక్య సంగ్రహణములో మనము నేర్చుకుంటాం. ఇఫ్ ఐ ఆస్క్ సంథింగ్ వెరీ సింపుల్ టెన్స్, ఓ చిన్న మాట నేను అడిగితే ఐఎమ్ షూర్ యు ఆల్ వుడ్ ఆన్సర్ మై క్వశ్చన్. ఇఫ్ ఐ ఆస్క్ యూ, అన్న వివాహం అంటే ఏంటి? అవు కదా అయ్యగారు, దీని ముచ్చట్నే మనం ఆలోచన చేయకపోతే వాట్ ఈస్ మ్యారేజ్? రైట్, మీరు అది ఆలోచిస్తూ ఉండండి. మనం నివసిస్తున్నటువంటి ఈ దేశంలో ఇటు వివాహమును అనేటువంటిది ఏ విశ్వాసం ప్రజల మధ్యలో మనం బ్రతుకుతున్నామో ఆ విశ్వాస సమాజానికి మానవ జీవితంలో 16 సంస్కారాలు ఉన్నాయి. ఆ 16 సంస్కారాలలో క్రైస్తవ సంఘానికి కూడా 7 సంస్కరణలు ఉన్నాయి. దాని తర్వాత 2 సంస్కరణలను మనం చేపట్టినాం. ఆ విధంగానే హైందవ విశ్వాసంలో కూడా 16 సంస్కారాలు ఉన్నాయి. అందులో ఒక సంస్కారము ఏంటంటే వివాహము అనేటువంటిది ఒక సంస్కారం. ఇటు వివాహముకు వారు సింపుల్ అర్థాన్ని ఇచ్చినారు. ఏంటంటే గ్రేట్ బాండేజ్. దాని తెలుగులో ఏమన్నారంటే పరబంధన వివాహ సంస్కారము. పరబంధన వివాహ సంస్కారము. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఫెవికాల్కి ఏ చూటేగా నహి, ఒకసారి అతికించినామనంటే అది విడదీయరానటువంటి బంధము. హైందవ సంస్కృతిలో మ్యారేజ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సాక్రిఫైస్. అది ఒక యజ్ఞము వలె వారు వివాహపు వ్యవస్థను విశ్వసించినారు. మనమంతా చదువుకున్నాం, భారతీయ ఇతిహాసంలో 8 రకములైన వివాహాలు రెండు వర్గీకరణలు చేయబడ్డాయి. పైనున్న 4 వివాహములు సురులు, 4 కింద 4 వివాహాలు అసురులు అన్నటువంటి వివాహంగా వర్గీకరణ చేసినారు. సింపుల్గా చెప్పాలి అనంటే వివాహం అంటే ఏంది మర్చిపోయినారు అనుకున్నారులే అయ్యగారు. వివాహం చేసుకున్న వాళ్ళని చెప్పాలి. సరే, చేసుకున్న వాళ్ళ సంగతి పక్కన పెడదాం. వివాహము అనేటువంటి ఈ పదం 3 మూల ధాతువు శబ్దములో నుంచి ప్రాణం పోసుకుంది. వి ప్లస్ వాహ ప్లస్ ఖై అనేటువంటి 3 ధాతువుల నుంచి వివాహం అనే పదము ప్రాణం పోసుకుంది. దాని భావం ఏంటి అనంటే, ఆంగ్లంలో నేను చెప్తాను, దాని భావం ఏంటి అనంటే వివాహం అనగా టు బేర్, అనగా భరించుట. వివాహం అనగా టు క్యారీ ఆఫ్, ఇతరులను తన శక్తి సామర్థ్యముతో తీసుకొని మోసుకొని తన జీవన ప్రయాణములో కొనసాగిపోవుట. వివాహము అనగా టు లీడ్, తన ప్రజలను సరి అయినటువంటి మార్గములో మార్గనిర్దేశకత్వముతో బిడ్డలను నడిపించుట. వివాహము అనగా ఎ వెరీ స్పెషల్ డెడికేషన్.
ప్రత్యేకమైనటువంటి కార్యము కొరకు తన్ను తాను ప్రత్యేకమైన స్థితిలో ప్రతిష్ఠించుకొనుట ఇటు వివాహము. వివాహాన్ని ఇంకా సింపుల్ టర్మ్లో చెప్పాలి అనంటే, వధువు గృహములో నుంచి వరుడు వధువును చెయ్యి పట్టుకొని తన గృహమునకు తీసుకుని వెళ్ళుట. ఈ వివాహం అనేటువంటిది, దీని వివాహము లేదా ఉద్రా అనేటువంటి సాంస్కృతిక పదాన్ని కూడా దీన్ని వాడినారు. మనం సర్వసాధారణంగా వివాహం అనే పదానికి చాలా పదాలు ఉన్నాయి. వివాహం అనగా లగ్గం అని అంటాం మేము తెలంగాణలో, అంటారా అన్నరా, కళ్యాణం అని అంటాం. ఇంకా కొన్ని పదాలు కూడా వాడతాం. పాణిగ్రహం అంటాం, ఉపాయం అంటాం, పరిణయం అంటాం. ఏది ఏమన్నా అన్నిటి భావము ఏంటి అనంటే, వివాహం అనగా మరొక వ్యక్తితో జీవనకాలమంతా ఎడతెగకుండా అట్టి బంధములో ముందుకు సాగిపోవుట. భారతీయ ఇతిహాసంలో, భారతీయ హైందవ సంస్కృతిలో వివాహానికి 3 ప్రాముఖ్యమైనటువంటి సదుద్దేశాలు ఉన్నాయి. మొదటి సదుద్దేశం ఏంటంటే, వి కాల్ మ్యారేజ్ యాజ్ అ సాక్రమెంట్. దట్ ఈస్ ద రీజన్ వి కాల్ ఇట్ యాజ్ హోలీ మ్యారేజ్ ఆర్ హోలీ మ్యాట్రిమనీ. In a similar way, in Indian philosophy, they do consider వివాహానికి 3 ప్రాముఖ్య విషయాలు. మొదటిది ఏంటంటే, వివాహం అనగా ధర్మము. వివాహం అనగా ధర్మము. ఈ ధర్మం అనేటువంటి ధాతువు ధ్రీ అనేటువంటి ధాతువులో నుంచి ప్రాణం పోసుకుంది. ధ్రీ నుంచి ప్రాణం పోసుకుంది ధరితి, ధరిణి. అనగా వివాహంలో ప్రవేశించినటువంటి ప్రతి బిడ్డ ఒక ధర్మము కొరకు, ధరణిలో బ్రతికినంత కాలము ధర్మబద్ధుడై ధర్మాన్ని నిర్వచించడానికి, ధర్మాన్ని మాత్రమే హత్తుకొని బ్రతకడానికి కంకణబద్ధుడైన వాడు వివాహములో ప్రవేశించినాడు. రెండవది ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ ఈజ్ ప్రజ, ద ప్రొగెనీ ఆర్ ద క్రియేషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద రతి, ఇట్ ఈస్ ఎ సెన్షువల్ ప్లెజర్, ఇంద్రియ ఆనందము. ఈ 3 ప్రాముఖ్యమైన ఉద్దేశాల కొరకు వివాహాన్ని నిర్దేశించబడినది. వెన్ ఇట్ కమ్ టు ఇస్లామిక్ ఫెయిత్, వివాహము, మ్యారేజ్ ఈజ్ ఎ సున్నా. That means it is an obligation. Every Muslim is supposed to get married. And coming back to the Christian understanding of marriage, vivahamu is a covenant. Parishuddha vivahamu oka nibandhana. What is marriage? Again the question lies. For everything there is a definition. ప్రతిదానికి ఒక నిర్వచనము ఉన్నది. నిర్వచనము లేకుండా ఆకాశం కింద ఏది కూడా నిర్వహించబడలేదు. అనుసారంగా వివాహం అనగానేమి? If at all, if I ask the question, please kindly define what is marriage. And I am sure there are 1,001 meanings under the clouds to define a marriage. We have a sociological perspective of definition. We have an ethical perspective of definition. We have economic perspective of definition. We have religious perspective of definition. We have biological perspective of definition. We have a psychological perspective of. How many logos exist under the clouds? Every logo has its own definition. But unfortunately, there is no approved definition, a common approval of definition for marriage so far in the wisdom of a human race. వివాహము అనగా ఇది అని నిర్ద్వందంగా నిర్వచించేటువంటి నిర్వచనము ఈరోజు వరకు మానవుని యొక్క ఉనికి, ఒకవేళ బైబిల్ ప్రకారం తీసుకుంటే 5 లేదా 6 వేల సంవత్సరాలు, లేదా సైన్స్ ప్రకారం తీసుకుంటే మిలియన్ సంవత్సరాలుగా మానవుని యొక్క ఉనికి ఉన్నప్పటికీ వివాహం అనగా ఇది అని అధికారికంగా విశ్వజనితమైనటువంటి సమాజము ఆమోదించినటువంటి నిర్వచనము నేటి వరకు లేదు.
Therefore, it is quite complex. It is quite complex. Therefore, let us stick to the concept of Christian marriage. Beautiful lessons that have been read to us. ఎందుకు నేను ఇంత పరితాపము చెందిన నా ప్రారంభ పలుకులలో అంటే, చదవబడినటువంటి లేఖన భాగాలను మనము నిశితంగా వినకపోతే ఈ అంశము భగవంతుని యొక్క సదుద్దేశము వివాహము పట్ల ఆనాటి సంకల్పము నుంచి ఈనాడు 2021 వరకు ఏమై ఉన్నది అన్న విషయాన్ని మనము అర్థము చేసుకోజాలము. దట్ వాజ్ మై agony ఫర్ యూ. బికాజ్ మై డియర్ ఫ్రెండ్స్, వివాహము అనేటువంటిది మనం అనుకున్నంత సులువైనటువంటిది కాదు. It is always a complex phenomenon. Well, I'll come back to that concept. Now let me think something about the biblical portions that have been read to us. మలాకి 450 లేదా 500 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం మధ్యలో వ్రాయబడినటువంటి ఒక చిన్న గ్రంథం లేదా ఒక చిన్న పుస్తకం. ప్రాబబ్లీ మలాకి, దయచేసి మీరు బైబిల్లో తెరవద్దు, నేను తెరుస్తలేను బైబిల్, నేను తెరవను, జస్ట్ లిసన్ టు మీ, దట్స్ ఇట్. మలాకి అనేటువంటి ఈ గ్రంథము ఇవ్వబడినటువంటి నామధేయంబు అనుసారంగా బహుశా మలాకి అనేది ఒక నామవాచకము కాదు అన్నది కొందరి బైబిల్ పండితుల యొక్క వాదం. మరి కొందరు బైబిల్ పండితుల అనుసారంగా మలాకి నామవాచకముతో సంబోధించబడుతుంది అని అంటారు. సరే, వ్యత్యాసం ఏది ఏమైనప్పటికీ మలాకి అన్నటువంటి ఈ నామధేయమునకు ఇవ్వబడినటువంటి అర్థం ఏంటనంటే, నా సేవకుడు, హీఈస్ మై మెసెంజర్, నా వార్తావహరుడు అన్నటువంటి భావము మలాకి అన్నటువంటి పదానికి హీబ్రూ భాషలో ఆపాదించబడినది. మలాకి తన సేవకుడు, దేవుని సేవకుడైన మలాకి సెలవిస్తున్నటువంటి మాటలను ఈ రోజున మనము బహుశా 2021లో సరిగ్గా మన జీవనానికి సరిపడే విధముగా, బహుశా మలాకి 2500 సంవత్సరాల క్రితం 2021 కార్పొరేట్ కల్చర్ను కండ్లారా చూసినట్టు రచించుండేమో అని అనిపిస్తుంది ఆ లేఖన భాగాన్ని చదివినప్పుడు. మలాకి 2వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన విషయాలను గురించి ఆయన ముక్కుసూటిగా లేదా నిర్ద్వందంగా ఆయన మాట్లాడతాడు. మొదటిది ఆయన మాట్లాడేది ఏంటంటే, హీ టాక్స్ అబౌట్ ద సిన్. వారు దేవాలయములో పరిచారకులు జరిగిస్తున్నటువంటి పాపమును గురించినటువంటి ప్రస్తావన చేస్తాడు. 2వ అధ్యాయం మొదటి 10 వచనాలు. 2వది భాగములో మలాకి దేవాలయములో ప్రజలు జరిగిస్తున్నటువంటి పాపమును ఆయన ఎలుగెత్తి ఏడుస్తాడు. ప్రాబబ్లీ నేడు మన సంఘాలకు ఉన్నటువంటి దుస్థితిని లేదా స్థితిని మలాకి ఆనాడు ఆ దినాలలో చేసి ఉండవచ్చు. మలాకి దేవుని యొక్క బిడ్డలను దేవుడు ఆనాడే వారితో వివాహం అనేటువంటి బంధంలో ఆయన జతపరిచిన వాడనటువంటి విషయాన్ని పాత నిబంధన గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 16:8 అధ్యాయంలో మనకు కళ్ళకు గట్టిపడినట్టు కనబడుతూ ఉంది. 2 things Malachi talks about in the process of marriage. One is a commitment. Second one is a covenant. భార్యల విషయంలో వత్తాసు పలికి భార్యల విషయంలో వకాలతు చేస్తూ ఉన్నాడు భగవంతుడు. మలాకి గ్రంథంలో భార్యల పక్షముగా వకాలతు చేస్తూ ఉన్నాడు మలాకి గ్రంథంలో. వెరీ స్విఫ్ట్లీ లెట్ us షిఫ్ట్ టు ద గాస్పెల్ రీడింగ్. ఇవి రెండు చూస్తే కానీ మనకు నేటి ధ్యానాంశము అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఇలాంటి ఒక సంఘటనను వారు ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పరిసయ్యులు వచ్చినారు. ఆల్ ద టైమ్ దిస్ ఫారిసీస్ వాంట్స్ టు పుట్ జీసస్ ఇన్ టు డీప్ ట్రబుల్. ఇక వాళ్ళ పనే అది. ఆయనను ఎక్కడ దొరికితే అక్కడ పరేషాన్ చేసేసి ఆయన యొక్క మూమెంట్ను రిస్ట్రిక్ట్ చేయడానికి
అందరూ కంకణం కట్టుకొని ఆయన ప్రతి అడుగును కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి ప్రతి అడుగులో ఆయనను అవరోధాలు కలిగించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే నేటి మార్కు సువార్త 10వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పరిసయ్యులు వచ్చినారు. పరిసయ్యులు అంటే దీస్ పీపుల్, దే ఆర్ ద లీగల్ వాట్ టు సే వేద పండితులు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మరి విడాకులు ఇచ్చుట సమ్మతమా అన్నటువంటి ప్రశ్నను అడిగినారు. మీరు మార్కు సువార్తను మీరు చూస్తే 9వ అధ్యాయం 11వ అధ్యాయం చూస్తే అక్కడ జరిగినటువంటి సంఘటనలకు ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా అసంబంధమైనటువంటి ఆలోచనలతో యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు అడిగినారు, అయ్యా మరి విడాకులు ఇచ్చుట ధర్మమా? ఎందుకు ఈ ప్రశ్న అడగవలసి వచ్చింది? అయిలారా, ఎన్నిసార్లు మనము ఈ కోణంలో ఆలోచన చేస్తాం. ఎందుకు ఈ ప్రశ్న అడగవలసి వచ్చింది? దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది? మిత్రమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ ప్రశ్న అడిగినప్పుడు ఆయన యూదయ ప్రాంతంలో పెరియా అనేటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఈ పెరియా అనేటువంటి ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు వారిని ఈ ప్రశ్న అడిగినటువంటి ఆ సమయములో హేరోదు మహారాజు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసి సంపూర్ణమైనటువంటి భౌగోళికమైనటువంటి పట్టు కలిగినటువంటి ప్రదేశం అది. అప్పటికే హేరోదు మహారాజు తన సతీమణి అయినటువంటి స్త్రీని అరేటస్ అనేటువంటి భార్యకు విడాకులిచ్చి వెంటనే ఆయన హేరోద్ అంతిపాస్ ఆయన భార్యకు విడాకులు ఇచ్చి అతని తమ్ముని భార్య అయినటువంటి హెరోదియాను పెళ్లి చేసుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి, ప్రతి మాట బైబిల్ వెనక ఒక చరిత్రాత్మకమైనటువంటి కారణం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇబ్బంది పెట్టడానికి పరిసయ్యులు అడిగినటువంటి ప్రశ్న, హేరోదు అంతిపాస్ పరిపాలన చేస్తున్నటువంటి ఆయన రాజ్యంలో ఆయన తన తమ్ముడి భార్యను చెరపట్టి తన భార్యను విడిచిపెట్టి, అరేటాస్ అనే భార్యను విడిచిపెట్టి హెరోదియాస్ అనేటువంటి తమ్ముని భార్యను పునర్వివాహము చేసుకున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని శాండ్విచ్లో పెట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం. అయ్యా మరి భార్యను విడిచిపెట్టి మరొక వివాహం మనం చేసుకోవచ్చునా? వారి హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు తడబడకుండా వారికి ఇచ్చినటువంటి జవాబు ఒక నూతనమైనటువంటి కోణంకు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంది. వారు ఏమన్నారనంటే, వ్యభిచారము వలన మానవుడు తన యొక్క సతీమణిని విడిచిపెట్టడానికి వీలుంది మోషే నియమించిన ధర్మం ప్రకారం. అయితే మగవాడు లేదా పురుషుడు ఒకవేళ తానే వ్యభిచారము చేసినట్టయితే తనకు తానుగా వ్యభిచారము చేస్తలేడు, కానీ తనకు ఉన్నటువంటి ధర్మ పత్నికి వ్యతిరేకంగా అధర్మమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడని ఒక నూతనమైన ఆలోచనను ఆయన అక్కడ ఆవిష్కరిస్తాడు. అంతటితో మాత్రమే ఆగిపోడు. ఏమంటాడనంటే, అలాంటి పురుషుడు తన భార్య పట్ల మాత్రమే కాకుండా తన భార్యను తన చేతుల్లోకి అప్పగించినటువంటి భార్య యొక్క తండ్రి పట్ల, భార్య యొక్క కుటుంబం పట్ల విశ్వాసఘాతకానికి ఒడిగడుతూ ఉన్నాడు అనేటువంటి ఒక నూతన కోణాన్ని యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నాడు. స్త్రీలు కూడా అలాగూ జరిగించవచ్చా అని అన్నప్పుడు నిస్సందేహంగా స్త్రీలు కూడా జరిగించవచ్చు. అయితే గ్రీకు యూద యొక్క విశ్వాస అనుసారంగా స్త్రీ తనకు తానుగా పురుషునికి విడాకులు ఇవ్వడానికి వీలు లేదు. సో దేర్ఫోర్ డైవర్స్ ఫ్రమ్ ద విమెన్ పర్స్పెక్టివ్ వుడ్ నెవర్ అరైజెస్. Later on at the later stage, హెరోదు విషయంలో ఇదే జరిగింది.
దీన్ని ఖండించినందుకే జాన్ ద బ్యాప్టిస్ట్, నానికుడైన యోహాను శిరచ్ఛేదనము గావించినాడు. ఎందుకు? అయ్యా, నీ తమ్ముని భార్యను నువ్వు చెరపట్టడం, ఉన్న భార్యను విడిచిపెట్టడం అది భగవంతుని దృష్టిలో క్షమించరాని నేరం అన్నటువంటి ఒకే ఒక కారణానికి. ఆ కారణముతోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి విఫలులు అయిపోయినారు. మిత్రమా, ఈ 2 బైబిల్ పాఠాలలో 2 గొప్ప విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించి వేస్తాను. టుడే వి సీ 2 fundamental concepts. One is the concept of marriage. వివాహము లేదా కళ్యాణము లేదా పరిణయము లేక వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్రైస్తవ దృక్పథంలో అన్ని దృక్పథాలకు అతీతంగా, జాగ్రత్తగా గమనించాలి, అన్ని దృక్పథాలకు అతీతంగా క్రైస్తవ వివాహ దృక్పథము ఒక విశిష్టమైనది. ఇది మర్చిపోవద్దు. Christian marriage, the doctrine of Christian marriage is absolutely unique. ఏ విశ్వాసానికి ఆకాశము కింద కూడా సరితూగనటువంటి ఒక విశిష్టమైనటువంటి వేదాంతము క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ వివాహ వ్యవస్థకు దేవుడు ఏర్పాటు చేసినాడు. The whole concept of Christian marriages, ఆదాము ఒంటరిగా ఏదెను తోటలో ఉండడం చూసినప్పుడు ఏం జరిగిందండి? యెహోవా దేవుడు ఆదామును సందర్శించినాడు. ఇది సర్వసాధారణంగా మీరు చాలా వింటారు. నేను ఈ ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట అనుకునేమనంటే, అయ్యో, మీరు విన్నన్ని ప్రసంగాలు మేము పెళ్ళిళ్ళు చేసి ఉండం. సో యు ఆర్ వెరీ వెల్ వర్స్డ్ అబౌట్ దిస్. చాలా సందర్భంగా ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం అని చెప్తూ ఉంటారు. వెల్, యెహోవా దేవుడు ఆదాముకు తోడుగా ఉండడానికి ఒక స్త్రీని చేసినటువంటి దాఖలాలు బుక్ ఆఫ్ జెనసిస్ వేసే, అతనికి సాటి అయినటువంటి సహాయమును చేయదము రండి. దీని గురించిగా అద్భుతమైనటువంటి ప్రసంగాలు మనకున్నాయి, అద్భుతమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ఆలోచనలు మనకున్నాయి. సర్వసాధారణంగా సాటి అయిన సహాయం అని అంటే దీన్ని మనం అనేక రకాలుగా విపులీకరిస్తాం. వాట్ డస్ దిస్ ఎగ్జాక్ట్లీ మీన్? ఇది చెప్పిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. ఇది చెప్పిన తర్వాత ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాడమ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారు యెహోవా దేవుడు అక్కడ సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి ఇకపై స్త్రీని తన భార్యను. ఏమి మాటల మర్మం ఏంది? భావగర్భితమైనటువంటి భగవంతుని మాటల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? డస్ రియల్లీ గాడ్ ఈజ్ సేయింగ్ టు అబాండన్ ద పేరెంట్స్ అట్ దేర్ ఓల్డర్ ఏజ్? నో, యు ఆర్ నాట్ సపోజ్ టు అబాండన్ యువర్ పేరెంట్స్. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈజ్ ట్రైయింగ్ టు కమ్యూనికేట్ టు మిస్టర్ ఆడమ్? Why Adam was so excited after looking at Eve? అవ్వను చూడగానే నా బొయ్కలో బొయ్క, నా ప్రాణంలో ప్రాణం, నా ఆత్మలో ఆత్మ, నా దేహంలో దేహం, నిన్ను నుంచి విడదీయగలిగినటువంటి శక్తి భూమి మీద ఇంకెవరికి లేదు అన్నటువంటి ఆ సంతోషం వెనుక ఉన్నటువంటి భగవంతుని భావగర్భితమైనటువంటి భాష్యమేమై ఉంటుంది? ఒక చిన్న మాటకు, అతనికి సాటి అయిన సహకారి అన్నటువంటి మాటలో ఎంత అర్థము దాగి ఉన్నదా? What might have made Adam to be more excited with a simple short phrase that she will be helpmeet? I would like to have your attention. Let us go back to the original Hebrew. భగవంతుడు ఆదాముతో మాట్లాడినటువంటి ఆ భాషలో ఉన్నటువంటి భావాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఆదాము ఆనందానికి కారణభూతమైనటువంటి ఈ మాట వెనుక ఉన్నటువంటి ఉద్దేశం చూద్దాం. హీబ్రూ భాషలో బహుశా ఆదాముతో దేవుడు చెప్పినప్పుడు, అతనిని అవ్వా అని ప్రెజెంట్ చేసినప్పుడు, ద వర్డ్ దట్ హ్యాస్ బిన్ యూస్డ్ ఇన్ హీబ్రూ ఈజ్ అ వర్డ్, ఇట్ ఈస్ ఎజెర్. ఎజెర్. మరొక పదం వాడింది ఏంటంటే నెగ్డో.
ఇవి తెలుసుకోవాలి తప్పనిసరి. ఎజెర్ నెగ్డో, అవ్వను ఆదాము దగ్గరికి తీసుకుని వచ్చి ఆదాము ముందు నిలబెట్టి షీ ఈజ్ యువర్ ఎజర్, షీ ఈజ్ యువర్ నెగ్డో అనగానే మనోడు ఆనందభరితుడై డ్యూయట్ వేసేసుకున్నాడు అక్కడ. ఎనీవే, ఇట్ ఇస్ అ గార్డెన్ ఆఫ్ ఈడెన్, బ్యూటిఫుల్. అది బృందావనం కంటే సోక్ అయి ఉంటుంది ఆ గార్డెన్, ఐఎమ్ షూర్. మనోడిగా పట్టే పగ్గాలు లేవు, అందుకే ఆ పాట పాడేసాడు. నా బొయ్కలో బొయ్క, నా ఆత్మలో ఆత్మ, నా ప్రాణంలో ప్రాణం అని చెప్పేసి పాట పాడేసాడు. డాన్స్ కూడా చేసి ఉంటాడు, ఐ డు నాట్ నో. ఎందుకంటే ఇంత ఎగ్జైట్ అయిపోయాడు. మై డియర్ ఫ్రెండ్స్, డేవిడ్ ఫ్రీడ్మ్యాన్ అనేటువంటి బైబిల్ పండితుడు ఈ పదం అయినటువంటి ఎజెర్ నుంచి ఈవ్ అనే పదం ప్రాణం పోసుకుంది. ఎజెర్ అనగా ఈవ్ రిసెంబలెన్స్ టు ద హోల్ విమెన్ కైండ్, నాట్ ఓన్లీ ద వైఫ్స్. ఈవ్ స్టాండ్స్ ఫర్ ద హోల్ విమెన్ కైండ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఎజర్ మీన్? ఎజర్ అనేటువంటి ఈ పదాన్ని డేవిడ్ ఫ్రీడ్మెన్ 2 ధాతువులో నుంచి ఎజర్ అనే పదం ప్రాణం పోసుకుంది అని ఈ పండితుడు సెలవిచ్చినాడు. దాని భావం ఏంటి అంటే, ఎజర్ అనగా లేదా ఈవ్ అనగా మొదటి భావం ఏంటనంటే టు రెస్క్యూ అనగా రక్షించడానికి సిద్ధము చేయబడినటువంటిది. రెండవ భావం ఏంటంటే టు సేవ్, సంరక్షించడానికి ప్రాణము పోయబడినటువంటిది. మూడవది ఏంటంటే టు బి స్ట్రాంగ్ బట్ ఇన్ టైం, సమయానుసారంగా కావలసినటువంటి సామర్థ్యము కలిగి ఆదాము ప్రక్కకు బలహీనతలో బలవంతురాలుగా నిలబడేటువంటిది. దిస్ ఈస్ ఈవ్. నాట్ సింపుల్ టెన్స్ టు సే షీ ఈజ్ అన్ హెల్ప్మేట్. షీ ఈజ్ అన్ హెల్ప్మేట్. ఆదాము ప్రతి అడుగులో ఆదామును కంటికి రెప్పవలే కాపాడుకోవడానికి, ఆదాముకు ప్రతి నిమిషములో ఆపద సమయంలో ఆపన్న హస్తాన్ని, అభయహస్తాన్ని అందించడానికి, అబలగా ఉన్నటువంటి ఆ మూర్తి సబలగా మార్చడానికి. మూడవది, కష్టమైనటువంటి సమయములో బలమైనటువంటి దుర్గముగా, ధైర్యముగా, ధర్మపత్నిగా పురుషుని ప్రక్కన నిలబడడానికి ఈవ్ వాస్ మేడ్. దిస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్. ఇది వివాహము యొక్క సదుద్దేశము. నిన్ను బలహీనపరచడానికి దేవుడు నీ ప్రక్కన మరొక స్త్రీమూర్తిని తీసుకొని రాలేదు. నిన్ను కాపాడుకోవడానికి స్త్రీ నియమింపబడ్డది, నిన్ను సంరక్షించుకోవడానికి స్త్రీ నియమింపబడ్డది. నీ బలహీనతలో ఆపన్న హస్తాన్ని అందించడానికి, అబలగా ఉన్న స్త్రీ సబలగా మారడానికి నీ ధర్మపత్నిని నీ ప్రక్కన చేర్చినాడు దేవుడు. ఇది వివాహం అనగా. మరొక పదము హీబ్రూలో ఈవ్ కొరకు వాడబడి పరిచయ పదాలు ఇవి. ఆదాముకు ఈవ్ను ఈ విధంగా పరిచయం చేశాడు. ఎజెర్, రెండవది నెగ్డో, మరొక హీబ్రూ పదం. దాని భావం, ఈ ఎజెర్ అనే పదం బైబిల్లో 21 సార్లు వాడబడ్డదండి. 21 times ఇట్ ఈస్ యూస్డ్. 8 సార్లు రక్షకుడు లేదా రక్షణకర్త అన్నటువంటి భావాన్ని ఇవ్వడానికి ఇది వాడబడ్డది. యూ కెన్ యూజ్ ఇట్ 1 Sam chapter 7 and verse 12. భగవంతుని యొక్క విమోచన కొరకు కూడా ఎజెర్ అనే పదం వాడబడ్డది. ఎజెర్ అనేటువంటి ఈ దానికి ఇంకా దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మీనింగ్. ఇట్ ఇస్ అ రాక్. ఈ ఎజెర్ అనే పదములో నుంచే ఎబినేజర్ అనేటువంటి పదం కూడా ప్రాణం పోసుకుంది. ఎబినేజర్ అనగా టు బి సేవియర్ ఆర్ టు బి ఎ డెలివర్. నెక్స్ట్ వన్ ఈజ్ నెగ్డో. వివాహము ఎందుకు దేవుడు నిర్ణయించినాడంటే టు బి ఎ నెగ్డో. నెగ్డో అనగా ప్రారంభ పదములలో పండితులు కొంత తటపటాయించినటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే అక్షరార్థమైనటువంటి భావం ఏంటంటే నెగ్డో అనగా ఆపోజిట్, జస్ట్ ఆపోజిట్ టు యూ.
అరే ఎందుకు మరి దేవుడు నెగ్డో అనే పదాన్ని వాడిండు? అవ్వను ఆదామును ఎదురు బదురు నిలబెట్టి నెగ్డో అన్నాడు. ఆర్ ది క్వైట్ ఆపోజిట్ అన్నటువంటి విషయంలో అనేకమైన పరిశోధనలు జరిగిన తర్వాత చివరికి బైబిల్ పండితులు ఇచ్చినటువంటి భాష్యం, బైబిల్ భాష్యం ఏంటనంటే, నెగ్డో అన్న పదంకు అర్థం ఏంటనంటే, ఇట్ ఈస్ లైక్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. భార్య భర్త ఒకరు ఒకరు ఎదురు బదురు నిలబడితే నీవు అద్దము ముందు నిలబడ్డప్పుడు నీ ప్రతిరూపాన్ని ఎలాగూ చూసుకుంటావో, నీ ప్రతిరూపముగా పురుషునికి స్త్రీని, స్త్రీకి పురుషునిగా నియమించడానికి ఇట్టి వివాహము నియమించడము జరిగింది. యువర్ వైఫ్ is the reflection of the husband, and husband should be the reflection of the wife. If this is not happening, there is something serious problem in your marriage life. This is the purpose of marriage. Wherever you are, panilo unna, devalayamlo unna, పనిచేసే కార్పొరేట్ కంపెనీలో ఉన్నా, నీ తరఫున చుట్టాలలో ఉన్నా, బంధువులలో ఉన్నా, పెళ్లిలో ఉన్నా, చావులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, డోంట్ రిఫ్లెక్ట్ యువర్ సెల్ఫ్స్. నిన్ను చూసిన ప్రతి వాడు నీ ధర్మపత్ని యొక్క ధర్మ రూపాన్ని చూడగలగాలి. అలా చూడగలిగిన నాడే నీ వివాహానికి అర్థము, నీ పరిణయానికి పరమార్థం. దట్ ఈస్ వాట్ ద మ్యారేజ్ ఇస్ మెంట్ ఫర్. You need to be reflected. That is necto. Now we will go to the other side of the system. That is both the Bible readings, Malachi, Mark. రెండు కూడా వినడానికి కటువుగా ఉన్నా, మాట్లాడుకోవలసినటువంటి పరిస్థితులలో ఉన్నాం గనక మాట్లాడుకోవాలి. The other side of marriage is divorce, లేదా విడాకులు. చాలా కష్టముగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఉదయకాలం ఎవరైనా సరే వీక్షిస్తున్నవారు, వినేటువంటి వారు, మన మధ్యలో ఎవరైనా కూర్చున్నవారు, ఎవరైనా విడాకులు తీసుకుని ఉంటే దయచేసి మిమ్మల్ని గాయపరచడం నా ఉద్దేశం కాదు, నన్ను మన్నించండి. ఎందుకంటే ఒకవేళ విడాకులు తీసుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు అనేకమైన కన్నీరు కార్చినారు, మీ హృదయాలు విరిగిపోయినాయి, నలిగిపోయినాయి. జీవితంలో ఎంతో గొప్ప వేదన భరితమైన జీవితాన్ని ఈ లోకంలో యాజ్ ఎ సింగిల్ పేరెంట్గా మీరు బ్రతుకుతున్నారు. దయచేసి మిమ్మల్ని ఏ రకమైనటువంటి గాయపరిచే ఉద్దేశాలు నా మాటల ద్వారా ఒకవేళ పొరపాటున దొర్లి ఉంటే నన్ను మన్నించండి. మిమ్మల్ని గాయపరుచుకోవడం కొరకు శేషభాగమైనటువంటి ప్రసంగాన్ని నేను మాట్లాడతలేను. కానీ నిశ్చయముగా ఇకపై విడాకులు అనేటువంటి విషయానికి మనము తావు ఇవ్వకుండా ఉండడానికి నేను మీతో మాట్లాడతాను. లెట్ us not give any more room to divorce in our lives. Divorce is quite pathetic. It is quite pathetic. And you know what happens? Let us all work together to avoid the experience of divorce. ఈ రోజుల్లో డివోర్స్ ఎంత సులభమైందంటే, కారులో నుంచి డోర్ తీసుకొని మనిషి దిగడం ఆలస్యం అవుతుందేమో కానీ డివోర్స్ అంతకన్నా స్పీడ్ అయిపోయింది. లకడి కపుల్లో వీ హ్యావ్ ప్రొటెక్షన్ సెల్. అక్కడికి ఇద్దరికి పోయేసి అంగీకార యోగ్యమైపోయి, అమ్మ మేము కలిసి బతకమనంటే హౌ నైస్, సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పేసి కావలసినటువంటి నమూనా పత్రాన్ని తీసేసి ఇద్దరు దస్తూరి సంతకాలు చేసేసి, అయ్యా మరి యూ క్యాన్ చూస్ యువర్ ఓన్ వే. ఇట్ హెస్ బికమ్ సో సింపుల్ అండ్ ఇట్స్ బికమ్ సో ఈజీ. పీపుల్ క్యాన్ హ్యావ్ డివోర్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. మలాఖీ ఈజ్ వెయిలింగ్. ఆ దినాల్లో కూడా విడాకులు విస్తృతంగా జరుగుతున్న సమయంలో పరితాపము చెందినటువంటి మలాఖీ ఈ విడాకుల గురించినటువంటి విషయాన్ని ప్రస్తుతిస్తా ఆయన ఉటంకిచ్చి మాట్లాడుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్.
సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్. 2 బైబిల్ పాఠాలు కూడా దయచేసి గమనించండి. పురుషులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే భగవంతుడు మాట్లాడినాడు. ఇట్ ఈస్ ఓన్లీ అడ్రస్డ్ టు మెన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ regarding the marriage and the family, the Bible always talks about the men, but not to women. My dear friends, to avoid divorce, develop God's perspective. To avoid divorce, develop God's perspective. And you know, my friends, out of my own vast experience, maybe 10 years as a practicing pastoral marriage family counselor, I do practice counseling. I have good number of clients, very good number of clients, not only the Christian community, అన్ని కమ్యూనిటీస్ నుంచి నాకు క్లయింట్స్ ఉన్నారు. I deal with family crisis. Marriage is not that easy. To live in the relationship of marriage is always quite complex. Every day marriage has got its own challenges. Every day you need to face lots of things that hassles your way. వివాహం అనేటువంటిది ఒక వ్యవస్థ. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్. వి కాల్ మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. వివాహం ఒక వ్యవస్థ అయినప్పుడు, వ్యవస్థ ఉన్న ప్రతి చోట అవస్థ ఉంటుంది. అవస్థ లేని వ్యవస్థలు ఏవైనా ఉన్నాయా? మీరు పని చేసేటువంటి ఫర్మ్ అదొక వ్యవస్థ. అక్కడ మీరు అవస్థ పడుతుర్రా లేదా? చెప్పరు. చర్చ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఈడ అవస్థలు పడుతుర్రా లేదా? ఏమండి? వెన్ మ్యారేజ్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్, వివాహం ఒక వ్యవస్థ అయినప్పుడు నిశ్చయంగా అవస్థ ఉంటుంది. అవస్థ ఉన్నదని చెప్పేసి మీ ఉద్యోగం చేసేటువంటి వ్యవస్థ నుంచి మీరు రాజీనామా చేసి బయటకు వచ్చిర్రా? వస్తలేరే. కష్టమైన, కన్నీరైనా, దుఃఖమైన, బాధ అయినా ఒంటరిగా వెళ్ళి బాత్రూంలో డోర్ పెట్టుకొని ఏడ్చి ఏడ్చి కళ్ళు దుడుచుకొని వచ్చి తెల్లారి ఆఫీస్కి పోతున్నారు. కానీ ఆఫీస్ను విడిచిపెడుతున్నారా? ఒకవేళ దాన్ని విడిచిపెట్టినప్పుడు వివాహం వ్యవస్థలో, ఈ వ్యవస్థలో వచ్చే అవస్థను అంత సులువుగా తీసుకొని, మమ్మీ ఇక నా వల్ల కాదు మమ్మీ, దయచేసి ప్లీజ్, డాడీ నా వల్ల కాదు డాడీ, నో ప్లీజ్, ఐ హ్యావ్ డన్ బెస్ట్, ఇక కాదు నా వల్ల కాదు, ఐ వుడ్ లైక్ టు సెట్ అపార్ట్. మిత్రమా, కళ్యాణం కష్టాలతో ఉంటుంది, కళ్యాణం కన్నీరుతో ఉంటుంది, కళ్యాణం కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది. అటు కష్టాన్ని, కన్నీరును, కాఠిన్యాన్ని కరుణతో, కరుణామూర్తితో దానిని మనము సవరించుకునే ప్రయత్నం చేయాలి. మలాఖీ కూడా ఈ విషయం అదే అంటాడు. ఏమంటాడనంటే, టు అవాయిడ్ డైవర్స్, వ్యూ మ్యారేజ్ ప్రాబ్లమ్స్ యాజ్ గాడ్ వ్యూ దాట్. దేవుడు సమస్యను లేదా వివాహం యొక్క సమస్యలను ఏ విధంగా పరిగణిస్తున్నాడో మనము కూడా మన దైనందిక జీవితంలో వివాహం యొక్క సమస్యను ఆ విధంగానే పరిగణించాలి. దెర్ ఆర్ 2 ways. One is godly way, second one is the worldly way. If you have a problem, please choose or select the godly way of solving marital conflicts or marital issues. Marriage problems always stand between God and the believer. My dear friends, మలాకి 2 చదివిన లేఖన భాగాలలో ఇశ్రాయేలు జనాంగం, యూదులు తమ పాత భార్యల్ని విడిచిపెట్టి విశ్వాసేతరైనటువంటి సుందరమైనటువంటి ఇతర భార్యల కొరకు అంగలారుస్తూ, ఆవేదన పడుతూ, అగచాట్లు పడుతూ ఉన్నారు. వారి గురించినటువంటి ప్రస్తావన చేస్తూ మలాకి ఏమంటాడనంటే, అయ్యా, జీవితంలో నువ్వు ఎదగలేకపోతున్నావని అంగలారుస్తూ, దేవుని సన్నిధానంలోనికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, అతని పవిత్రమైనటువంటి బల్ల నీ కన్నీటితో మునిగిపోయి నీ హృదయము వేదన పడుతూ, ఎందుకు నా జీవితంలో ఎదగలేకపోతున్నటువంటి పదే పదే ప్రశ్న నిన్ను తొలిచివేస్తూ ఉన్నప్పుడు దానికి సమాధానాన్ని నువ్వు ఎందుకు వెతుక్కుంటలేవు అని మాట్లాడుతూ, దానికి అనుసంధానమైనటువంటి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు సూచించినటువంటి దానికి పోలుస్తాడు. మీలో ఎవరికైనాను
మీ తోటి సహోదరునితో విభేదము వైషమ్యము ఉన్న ఎడల ఆయన సన్నిధానములోనికి వచ్చి నీవు బలులను అర్పించక మునిపే నీ సహోదరునితో నీవు వెళ్ళి సమాధాన పడిన తరువాతనే ఆయన సన్నిధానములోనికి మీ అర్పణలను తీసుకుని రండి. ద సేమ్ ఫార్ములా అప్లైస్ హియర్. Until unless you have the peace with your spouse, భార్యతో భర్తతో సమాధానము లేకపోయి నీవు ఇటు ఆరాధనలోనికి వచ్చి అంగలార్చిన దానివల్ల ఫలితము శూన్యం. If at all, if I ask the questions, are you here along with your spouse? How many of us could able to say yes? ఒకళ్ళు దేవుడే ఆ ప్రశ్న అడిగితే నీ యొక్క ధర్మపత్ని లేదా నీ ధర్మపతి ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి ప్రశ్న సంధిస్తే వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ టు గాడ్? ఆల్వేస్ ప్రతి ఆదివారము ప్రతి దంపతులు దేవాలయానికి వచ్చి తీరాలి. నో కాంప్రమైజ్. కలిసి రావాలి. రెండవ సూత్రం, కలిసి ఆరాధించాలి, కలిసి కూర్చోవాలి, కలిసి అధ్యయనము చేయాలి, కలిసి ఆశీర్వాదము పొంది తీరాలి. అలా ఉన్న వాడి యొక్క దాంపత్యమే చివరి వరకు క్షేమంగా పదిలముగా 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. ఇది మొదటి సూత్రం. ఆయన సన్నిధానంలో మీరు కలిసి కనబడండి. రాకముందు ఇంట్లో సయోధ్య కుదుర్చుకోండి. దయచేసి ఎడాముఖం పెడాముఖం పెట్టుకొని దేవాలయంలోనికి రాకండి ప్లీజ్. వచ్చి మీరు 10,000 రూపాయలు ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా భగవంతునికి అంగీకారము కావు. దానికి రావాల్సిన ప్రతిఫలము రాదు. పేతురు గారు ఈ విషయానికి మరొకసారి వారు ఉటంకిస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఇదే విషయాన్ని వారు చక్కగా మాట్లాడతారు. అలాగే భర్తలైన మీరు జీవమనే బహుమానములో మీ భార్యలు మీతో, ఐ కోట్ అండ్ అన్కోట్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేజ్ దట్ ఈస్ బీన్ యూస్డ్ బై పీటర్, మీ భార్యలు మీతో వాటాదారులని. చక్కని తర్జుమ వాడబడ్డది బైబిల్లో. వాటాదారులను గ్రహించి వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకంగా వారితో కాపురము చేయండి. ఇది ఆజ్ఞ. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకము కలగదు. గౌరవము లేనటువంటి గృహములో దేవుడు ఉండడు. డోంట్ టేక్ థింగ్స్ as granted. అసభ్యకరంగా ఆలిని సంబోధించకండి. అఫ్కోర్స్ మనమంతా మంచోళ్ళం, కానీ వేరులో ముచ్చట చెప్తాను. నేను ఈడాడ తిరుగుతా కదా ఊర్లల్లా. పొద్దుగా లేవగానే ఏమీ లేచినావా? లేస్తేనే కదా నీకు ఛాయ్ ఇచ్చింది. నాకు టైం అవుతుంది, బూట్లు తుడిచినావా? మంచిదే, బూట్లు తుడవా. ఇంకేం చేస్తున్నావు? అసంబంధమైనటువంటి అనాలోచితమైనటువంటి అగౌరవ పదాన్ని ఆలి పట్ల వాడకండి ప్లీజ్. భార్యను అసభ్యకరంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ అదే నోటితో ప్రార్థన చేస్తే పాపమైతుంది మిత్రమా, పాపమైతుంది. భార్యను అగౌరవపరిచి అసభ్యంగా మాట్లాడిన ప్రతి నోరు వారి ప్రార్థన పాపమైతుంది. గౌరవించడం నేర్చుకోమని పేతురు ఘంటాపదంగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవది, టు అవాయిడ్ డివోర్స్, వ్యూ మ్యారేజ్ కావనెంట్ యాజ్ గాడ్ వ్యూస్ ఇట్. దేవుడు చూసేటువంటి దృక్పథంలో మ్యారేజ్ కావనెంట్ను మనం చూడాలి. మ్యారేజ్ ఈజ్ ఎ కావనెంట్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. వాట్ ఎగ్జాక్ట్లీ ఎ కావనెంట్ మీన్ టు అస్? వీ నీడ్ టు అవాయిడ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఇన్ ఎ మ్యారేజ్ సిస్టమ్. సెల్ఫ్ సెంటర్డ్నెస్, స్వీయ కేంద్రీకృతం లేదా స్వీయ కేంద్ర బిందువుగా నీవు వివాహ వ్యవస్థలో మారకూడదు. అది ప్రమాదం. అన్నీ నేనే, అంతా నేనే, నాకు తెలియకుండా ఏమి జరగడానికి వీల్లేదు. ఊరంతా నా దగ్గరికి రావాలా, ఊరంతా నాకే చెప్పాలా. ఇంట్లో కూడా నేను, ఎందుకనంటే నేను అన్న కరెక్ట్ చెప్పినవే, నేను మగోని కదా. మగోడైతే కొమ్ములు ఉన్నాయా? అయ్యా, నో సెల్ఫ్ సెంటర్డ్నెస్, నో, యు ఆర్ ఈక్వల్. వాటాదారులు, నీ భార్య నీతో వాటాదారుడు. రెండవది ఏంటంటే, వన్ ఈజ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్లెజర్ ఓరియంటెడ్ థ్రెడ్స్.
కేవలము నేను 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 మాత్రమే ఆనందము సంతోషం పొందితే చాలు అనుకునేటువంటి వారి గృహంలో కుటుంబాలు నిలబడాయి. మిత్రమా, మరొక సత్యాన్ని నేను మీకు చెప్పాలి. ఏంటంటే వివాహం అనగా లేదా దాంపత్యం అనగా లేదా సంసారం అనగా కేవలము 2 దేహాలు ఒక రూమ్లో వేసి తలుపులు వేసుకొని లోకం చూడడానికి బతకడం, అది వివాహం కాదు. లోకం చూడడానికి కలిసి బతుకుతున్నాం. చాలా సందర్భాల్లో నా క్లయింట్స్ అంటారు, ఏమాయి గారు నాకు ఇష్టం లేదు, కానీ ఏదో పిల్లల ముఖం చూసి నేను వాడితో ఇంకా సంసారం చేస్తున్నా అంటారు. నో మై ఫ్రెండ్స్, గ్రీక్ ఫిలాసఫీలో దెర్ ఇస్ అ ట్రైకాటమీ. వివాహం అనేది 4 విషయాలతో ముడిపడినటువంటి ఒక బంధం. దేహము ఒకటైతే ఆత్మ, ప్రాణము, మనస్సు ఇవి కలిస్తేనే స్త్రీ పురుషుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో సంగమం అవుతుంది. సంగమము లేని చోట సంసారము కాదు. దేహము, ఆత్మ, ప్రాణము, మనస్సు ఈ 4 సంగమం అవుతేనే సంసారం అవుతుంది. 4 సంగమము కాకపోతే సంసారము కాదు మిత్రమా. ఇట్ ఈస్ అ కోవెనెంట్. ఇట్ ఈస్ ఎ కోవెనెంట్. దట్ ఈస్ ఎ స్పిరిచువల్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ ఎ ప్లెడ్జ్. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, బాధైన, వేదనైన, రోదనైన, మానమైన, అవమానమైన, ఏది ఏమైనా చివరి తుది శ్వాస వరకు నేను నిన్ను మాత్రమే వెంట పెట్టుకొని ఉంటానని నీవు చేసేటువంటి ఒక బంధము, ఒక నిబంధన. దట్ ఈస్ ఎ కోవెనెంట్. చాలా సందర్భాలలో నా క్లయింట్స్ నాతో చెప్పేది ఏంటంటే, అయ్యగారు ఐ డోంట్ లవ్ హిమ్, or I don't love her. What can be done? It is a big challenge I always face with my clients. What can be done? ప్రేమించడం అయితలేదు అయ్యగారు నా వల్ల, నాకు ఎందుకో ప్రేమ కలుగుతలేదు అయ్యగారు. ప్రేమ లేని కాడ సంసారం చెయ్యమని చెప్పలేదు. బట్ వాట్ ద బైబుల్ సేస్, వాట్ ద గాడ్ సేస్, గాడ్ రిపీట్స్ and says, learn to love each other, I have commanded you. ప్రేమించడము నీ వల్ల కాకపోతే, ప్రేమించడం అనేటువంటిది నీ స్త్రీని నీవు ప్రేమించడం నేర్చుకో. నేర్చుకుంటే రానిదేమి లేదు, నేర్చుకుంటే కానిదేమి లేదు, నేర్చుకుంటే అసంభవం అనేది లేదు. లెర్న్ హౌ టు లవ్ యువర్ వైఫ్, లెర్న్ హౌ టు లవ్ యువర్ హస్బెండ్ యాజ్ గాడ్ హ్యాస్ లెర్న్ టు లవ్ యు. నీ బలహీనతను గుర్తెరిగి కూడా, నీ ముఖము చూడడానికి కూడా చీదరించుకునే పాపము చేసినప్పటికీ ప్రతినిత్యం దేవుడు నిన్ను ఏ విధంగా ప్రేమించడానికి పాటు పడుతున్నాడో ఆ విధమైనటువంటి ప్రక్రియ ప్రతి సంసారిక జీవితంలో భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ప్రేమించడము నేర్చుకోవాలి. అది భగవంతుని శాసనం. నో ఎస్కేప్. It is a command of Lord. Thus says the Lord Yahweh. Thus says the Lord Yahweh. Learn to love. Third one is, marriage is a serious covenant. మలాకి గ్రంథాన్ని మీరు చూడాలి. మ్యారేజ్ ఇస్ అ సీరియస్ కోవెనెంట్. అనగా మనం చేసినటువంటి భాష చాలా చక్కగా పెళ్ళిళ్ళు మనం చూస్తూ ఉంటాం కదా, చేతిలో చెయ్యేసి నవ్వుతారు, చేసుకున్న భాషలు, చెప్పుకున్న ఊసులు చెదిరి ఇంటికి పోయినాక యూ కెన్ హ్యావ్ ద డ్యూయట్. చేతిలో చేసి చేసే కార్యం అది. ఈ భాషలు చేసేటప్పుడు వెన్ కోవెనెంట్ ఈస్ హ్యాపెనింగ్, ద బైబుల్ సేస్ దేర్ ఈస్ అ విట్నెస్. దట్ ఇస్ ద రీజన్ ఐ హ్యావ్ టర్మ్డ్ ఇట్ యాజ్ ద సీరియస్ కోవెనెంట్. దేర్ ఈస్ అ విట్నెస్. ఇరు పక్షాల కుటుంబాల నుంచి ఇద్దరిద్దరు పెద్దలు రావాలా అని అంటాం, ఇజంట్ ఇట్? వాళ్ళిద్దరు వచ్చి హస్తాక్షరి చేస్తారు లేదా సంతకాలు చేస్తారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, 2 things you need to observe. God is a witness of your marriage. Clergymen are the witness of your marriage. And the beauty of this witness is, God, when He is becoming the witness of the marriage, He is enforcing us. జాగ్రత్తగా గమనించండి. I quote and unquote this word. He is enforcing us to walk in that marriage. My dear friends, ఈ కోవెనెంట్లో ముందుకు సాగేటప్పుడు మలాకి గ్రంథం, there is something, I have a problem with some of the English translations of the Bible. English New International Version
డేక్స్ బైబిల్ వాళ్ళ తర్జుమాలో కొద్దిగా గడబడి చేసినారు వాళ్ళు. వెన్ ఐ వాజ్ రీడింగ్ తెలుగులో చక్కగా వాడబడ్డది. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే ఒకడు బట్టలతో పాటు అన్న పదం వాడబడ్డది. మొదట వచ్చిన వాళ్ళు విన్నారు ఆ బైబిల్ పాఠం. అందుకే నా బాధ, మీరు లేట్ వచ్చారు కనుక ఏం చదివినో మనం వినలే. ఈ బాధల మధ్యలో ప్రవక్త బట్టల సంగతి ఎందుకు మాట్లాడిండు ఒకటేసారి? ఆన్ ఆఫ్ ఎ సడన్ హీ జంప్స్. ఇట్ ఈస్ లైక్ డ్రేపింగ్ ద క్లాత్ అరౌండ్ ద ఉమెన్ అన్నటువంటి పదాన్ని అక్కడ వాడతాడు. వాట్ డస్ ఇట్ ఎగ్జాక్ట్లీ మీన్? మలాఖీ ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ఆచారంలో ఏందనంటే ఎంగేజ్మెంట్ అనగానే 2 రింగులు తెచ్చేసి మనిషికోటి తొడిగేసి ఇక అయిపోయిందిరా అని అనుకో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హీబ్రూస్, ఒరిజినల్ హీబ్రూస్ 4-5 వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆచారాన్ని నేను మాట్లాడుతున్నాను. దాని భావం ఏంటంటే పురుషుడు ఎప్పుడైతే తన మీద ఉన్నటువంటి పై బట్టను, మేము తెలంగాణలో షెల్లా అంటాం తెలుసా అన్న? షెల్లా మీద వేసుకొని పోతాం లగ్గాలకు ఆడికిడికి పోవంగా. ఈ షెల్లా లేదా పై బట్టను లేదా టవల్ను ఎప్పుడైతే తన మీద నుంచి తీసి స్త్రీ యొక్క దేహాన్ని అట్టి బట్టతోని కప్పుతాడో, ఇట్ ఈస్ అ సైన్, సింబల్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఓయింగ్ ఎ వుమెన్. దట్ ఈస్ అన్ ఎంగేజ్మెంట్, ఓల్డ్ హీబ్రూ ట్రెడిషన్. అక్కడ మలాఖీ ఏమంటాడంటే స్త్రీ మీద నీ యొక్క వస్త్రాన్ని కప్పినట్టు నీవు స్త్రీ మీద అరాచకత్వాన్ని కప్పడము నాకు అసహ్యం అంటాడు. అనదర్ మేజర్ challenge in the family marriage system is the domestic violence. The domestic violence. There are lots of violences that happening. I did my master's research on domestic violence in the Christian families of CSI Medak and Karimnagar diocese. This was my theme for my masters. ఆ 2 డైసిస్లన్నీ నేను తిరిగిన తర్వాత నేను కనుక్కున్నటువంటి అంశం ఏంటనంటే 90% ఆఫ్ ద క్రిస్టియన్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ డొమెస్టిక్ వైలెన్స్, ఎస్పెషల్లీ ద సిఎస్ఐ ఫ్యామిలీస్. బయటకు కనబడినంత సుఖంగా, బయటకు కనబడినంత సౌఖ్యంగా మన కుటుంబాలు లేవు. దెర్ ఇస్ అ ఫిజికల్ అబ్యూస్, దెర్ ఇస్ అన్ ఎకనామికల్ అబ్యూస్, దెర్ ఇస్ అన్ ఎథికల్ అబ్యూస్, there is a psychological abuse, and there are lots of abuses, spiritual abuse that is happening in a Christian family. నేను పురుషులకు 2 చేతులెత్తి చెప్పే ఒక వినయమైనటువంటి మనవి ఏంటనంటే, మిత్రమా, నీకు భరోసాగా చేయబడిన భార్య మీద నీవు చెయ్యి ఎత్తిన నాడు నీవు పురుషునవన్న సంగతి మర్చిపోతే మంచిది. ఒక అబల మీద చెయ్యి ఎత్తి మగవానని నిరూపించుకునేటువంటి నికృష్టమైన స్థితికి నువ్వు దిగజారుతున్నావు. నో మ్యాన్ హ్యాస్ రైట్ టు బార్టర్ హిస్ వైఫ్. భార్య మీద చెయ్యేటటువంటి అధికారం ఆకాశం కింద ఏ పురుషునికి దేవుడు ఇవ్వలేదు. మలాఖీ నిర్ద్వందంగా దానిని ఖండిస్తూ ఉన్నాడు. రెండవది మద్యమాన్ని సేవించి మగువకు మనము ఇస్తున్నటువంటి హింసను ఒక్కసారి ఆలోచించాలి. మనసున్న మహారాజని భావించి మగువ నిన్ను నమ్మి శిరస్సు వంచి నీ అడుగులో అడుగు వేసి నిన్ను తన సమస్తమని భావించి శిరస్సు మీద కిరీటంగా అలంకరించుకుంటే మద్యాన్ని సేవించి మనం గృహానికి తెంచి మగువకు పెడుతున్నటువంటి ఇబ్బందిని ఎన్నిసార్లు మనము ఆలోచించగలిగినాం. ఆ వాసన తట్టుకోలేక, మద్యము సేవించిన తర్వాత చేసేటువంటి రభసను తట్టుకోలేక ఆ స్త్రీమూర్తి పడుతున్నటువంటి కన్నీరు పైనున్న దేవునికే చేరుతుంది. అది దాంపత్యము కాదు, అది సంసారం అంతకన్నా కాదు. ఆ దాంపత్యము, ఆ సంసారములో చేసే ప్రార్థనలు ముమ్మాటికి కావు మిత్రమా, ముమ్మాటికి కావు.
దేహాలు కలిసి ఉంటాయేమో కానీ ఆత్మ, ప్రాణము, మనస్సు, దేవుడు ఆ స్థలములో, ఆ జీవితంలో, ఆ సంసారములో, ఆ కుటుంబంలో నిలువడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, బిఫోర్ ఐ క్లోజ్ ఐ అర్జ్, విడాకులకు సాధ్యమైనంతగా దూరంగా ఉండండి. ఇక సాధ్యం కాదు అనంటే, నా వల్ల ఇక కాదు అనంటే, చేసే ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత కూడా ఇక కలిసి బ్రతకడం అసంభవం లేదా దుస్సాహసం అనేటువంటి నిర్ధారణకు మీరు వస్తే, స్టిల్ ద డోర్ ఈస్ ఓపెన్. మనుషుల యొక్క దుష్ప్రవర్తనను బట్టి యెహోవా ఇశ్రాయేలు సమాజానికి విడాకులు ఇచ్చినాడు. ఇంటికి వెళ్ళినాక చదవండి 1 Corinthians 7:11, and later on you can find this beautiful things in the Old Testament reading from the book of Isaiah, where God has divorced Ezekiel 2:34. హింస ప్రవర్తనతో ఉండి విసిగిపోయినటువంటి వారికి విడాకులు శరణ్యమని భావిస్తే ఎవరము చేసేదేమీ లేదు. కానీ ఆ స్థితికి రాకముందు 1,000,000 సార్లు దయచేసి ఆలోచించండి, క్షమించండి. మనిషిలో ప్రవర్తనలో మార్పు రావడానికి మీ వంతు కృషి చేయండి. విడాకులలో 2 దోషులే, మర్చిపోవద్దు ఇది. విడాకులలో 2 దోషులే, 2 సమానమైన దోషులే. కనుక ఆ దోషత్వం నుంచి దేవుడు మనందరినీ కాపాడాలని కోరుకుంటూ చివరిగా చెప్తాను, హానర్ ద మ్యారేజ్. వాట్ ఈస్ హానరింగ్ ఫర్ మ్యారేజ్? హీబ్రూ భాషలో ఖావోద్ అనే పదం వాడబడ్డది. ఖావోద్, దట్ ఈస్ హానర్. హౌ ఆర్ వి గోయింగ్ టు హానర్ అవర్ మ్యారేజ్ అని అంటే, వన్ ఈస్ గ్లోరిఫై వన్ అనదర్. యాజ్ యూ గ్లోరిఫై యువర్ వైఫ్, యాజ్ వైఫ్ గ్లోరిఫైస్ యువర్ హస్బెండ్, you are honoring marriage. రెండవది రెస్పెక్ట్. నీడ్ టు రెస్పెక్ట్ వన్ అనదర్ ఇన్ ద ప్రెసెన్స్ అండ్ ఇన్ ద అబ్సెన్స్. వెనుకైనా ముందు అయినా స్త్రీ పురుషుని, పురుషుడు స్త్రీని తూలనాడకూడదు. తూలనాడని ప్రతిసారి నీ వివాహాన్ని నువ్వు కనపరుస్తున్నావు. మూడవది, చివరిది ఏంటనంటే డిగ్నిటీ, సెల్ఫ్ ఎస్టీమ్ మ్యాటర్స్. స్త్రీకి పురుషునికి సమానమైనటువంటి సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నది. వారికి సమానమైనటువంటి ఘనత ఉంది, సమానమైనటువంటి వాట్ వి సే ఇన్ తెలుగు, ఐఎమ్ ఫైండింగ్ డిఫికల్ట్ టు ఫైండ్ ద వర్డ్ సెల్ఫ్ ఎస్టీమ్. సో దేర్ ఫోర్ రెస్పెక్ట్ ద సెల్ఫ్ ఎస్టీమ్, రెస్పెక్ట్ ద వాల్యూ, రెస్పెక్ట్ ద ప్రైస్, respect the quality. As long as you have these qualities of honoring the marriage, your marriage is safe. I wish and pray, వివాహమైన ప్రతి ఒక్కరు కానై ఉన్నటువంటి బిడ్డలు 100 సంవత్సరాలు అర్థవంతమైనటువంటి సాంసారిక జీవితంలో సాగిపోవాలని కోరుకుంటూ, అలాంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు జరగనై ఉన్న కాలంలో వివాహము నేర్పుకునే బిడ్డలకు దయచేయును గాక.